ఈ వీడియో వచ్చేసి పిల్లలకి హాఫ్ డే స్కూల్స్ ఉన్నప్పుడు. సో, ఒక పక్కన టీ పెట్టేసాను. తర్వాత ఇంకా కర్రీ చేశా, చపాతీ చేశాననమాట. ఎందుకంటే మార్నింగే పిల్లలు తినేసి ఎళ్ళిపోతారు. మా పెద్ద పాప. చిన్న పాపకేమో బాక్స్ పెట్టేస్తా. తను అప్పుడే లేస్తుంది కాబట్టి పాలు తాగి ఎళ్ళిపోతుంది. సో, పెద్దామె అయితే లేసి తిని ఎళ్ళిపోతుందనమాట. మార్నింగే టిఫిన్ చేసి ఎళ్తుంది. సో, తనకు ఓన్లీ స్నాక్స్ పెట్టిస్తా అనమాట. ఏదన్నా డ్రై ఫ్రూట్స్ అలాంటివి పెట్టిస్తా పెద్ద పాపకు. సో, చిన్న పాపకొచ్చేసి ఇలా టిఫిన్ పెట్టేస్తున్నాననమాట. వాళ్ళు తింటున్నారు. పెద్ద పాపొచ్చేసి తింటుంది. సో, తను జ్యూస్ అడిగిందనమాట. జ్యూస్ చేయండి అని. సో, తనకొచ్చేసి జ్యూస్ చేసిస్తున్నాను. స్కూల్‌కి వాళ్ళ తాతయ్య తీసుకెళ్తున్నాడు చిన్న పాపని. సో, వాళ్ళిద్దరు కలిసి ఎళ్తున్నారు. ఇంకా వీళ్ళంతా ఎళ్ళిపోయిన తర్వాత ఇంక మొత్తం వంట రూమ్ అంతా క్లీన్ చేసేసుకున్నాను. క్లీన్ చేసేసుకొని ఇంకా మళ్ళీ ఆఫ్టర్‌నూన్‌కి లంచ్ ప్రిపేర్ చేయాలి అనమాట. ఆఫ్టర్‌నూన్ వచ్చేసి మునక్కాయ టమాటా చేస్తున్నాననమాట. సో, దానికోసమే అవి తీసేస్తున్నాను. మునక్కాయలు ఇంకా డీప్ ఫ్రై చేస్తున్నాను. మునక్కాయలను డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టేసిన తర్వాత అందులోనే మళ్ళీ ఆవాలు, జీలకర్ర ఏసి, ఆనియన్స్ ఏసి, కొంచెం పసుపేసి మగ్గనిచ్చాను. మగ్గనిచ్చిన తర్వాత టమాటా ప్యూరీ ఉంటుంది కదండీ! టమాటా ప్యూరీని అందులో ఏసి కొంచెం మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసేసిన మునక్కాయలని దీంట్లో ఏసి సరిపోతుంది అనమాట. మనకు టమాటా మునక్కాయ రెడీ అయినట్లే. సో, దీని తర్వాత ఇంకా మామయ్యకు నాకు జ్యూస్ చేస్తున్నాననమాట. ఇంట్లో బత్తాయిలుండాయనమాట. సో, అందుకే జ్యూస్ చేస్తున్నాను నాకు, మామయ్యకని. సో, మామయ్యకిచ్చేసి నేను తాగుతున్నాను. ఇద్దరం కలిసి. సో, దీని తర్వాత ఇంకా బట్టలుండే. బట్టలు పిండేసి ఇంకా అవి ఆరేసిన ముందు రోజు బట్టలొచ్చి ఫోల్డ్ చేసేవుండనమాట. అవి ఫోల్డ్ చేసేస్తున్నాను. అవి ఫోల్డ్ చేసేసి ఇంకా ఏ షెల్ఫ్‌లో అక్కడ పెట్టేస్తే ఇంకా సగం పనయిపోయినట్లే. ఇదొచ్చేసి ఓన్లీ హాఫ్ డే బ్లాక్ అనమాట. మళ్ళీ ఆఫ్టర్‌నూన్ పిల్లలొచ్చేస్తారు. వాళ్ళకి మళ్ళీ లంచ్ తినబెట్టేస్తే సరిపోతుందనమాట. మళ్ళీ వాళ్ళకు హోంవర్క్ అవన్నీ చేపియాలి. సో, ఈ వీడియో ఇంతనమాట. ఓన్లీ హాఫ్ డే బ్లాగు. వీడియో గనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.